అందరికీ నమస్కారం. సో ఇవాళ మనము భగవద్గీతలోని 10వ అధ్యాయంలో ఎక్కడైతే ముగించామో 29th శ్లోకంలో ఇంకా ముగించాము. 31వ శ్లోకం నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఇవాళ 30 నుంచి 39 శ్లోకాలు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవాళ 31వ శ్లోకంలో ఏముంటుందంటే, నచక్ష్ణోమ్యవస్థాతం భ్రమతీవచే మే మనః నిమిత్తాన్ని చ పశ్యామి విపరీతాన్ని కేశవ. అంటే నేను ఇప్పుడు ఏమాత్రము నిలబడలేకపోతున్నాను, నన్ను నేను మర్చిపోతున్నాను, నా మనసు చలించిపోయింది. ఓ కృష్ణ కేశి సంహారి, కేవలం విపరీతమునే నేను గాంచున్నాను. అంటే ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నా అంటే, ఈ యుద్ధరంగంలో నేను నిల్చోలేకపోతున్నాను, నేను ఇక్కడ చూడలేకపోతున్నాను ఎవరిని కూడా, నా వల్ల యుద్ధం చేయడం అవ్వట్లే అని చెప్పేసి కృష్ణునితో ఈ శ్లోకం ద్వారా అర్జునుడు చెప్పడం జరుగుతుంది. అలాగే 31వ శ్లోకం చూసుకుంటే, నచ శ్రేయుస్సు పశ్యామి హత్వా స్వజన మహావే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యాం సుఖాని చహ. ఓ కృష్ణ, ఈ యుద్ధమునందు నా స్వజమును చంపడం ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగునో నేను గాంచలేకున్నాను. తదంతరం విజయము కానీ రాజ్యము కానీ సుఖము కానీ నేను ఎట్లా వాంఛింపలేకున్నాను. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే, అర్జునుడు కృష్ణునితోని నా రక్తం వీళ్ళంతా కూడా, నా చుట్టాలు వీళ్ళంతా కూడా, నా రక్త సంబంధికులు వీళ్ళందరినీ చంపిన తర్వాత వచ్చే రాజ్యాన్ని కానీ, లేకపోతే వచ్చే అధికారాన్ని కానీ, లేకపోతే వచ్చే సుఖాన్ని కానీ నేను ఎట్లా వీటిని నేను అనుభవించగలనని చెప్పేసి కృష్ణునితోని చెప్పడం జరుగుతుంది. శ్లోకం 32 నుంచి 35. కిమ్నో రాజేనే గోవిందకి భోగైర్జీవితనే ఏషా మర్దే కాంక్షితర్ను రాజ్యం భోగా సుఖాని చహ త ఇమే వసిత యుద్ధే ప్రాణం స్వత్తాకాని ధనాని చహ ఆచార్య పితర పుత్రాస్తతైత పితామహ మాతూల శశూరా పౌత్రం శాల్య సంబంధిత ఏతాన హంతుమిచ్చాని గత్తోతి మధుసూదన ఆపి త్రైలోక రాజ్యసహేతో కిం ను మహీకృతే నిహత్యా ధార్త రాష్ట్రానాకా ప్రీతి స్యాజ్జనార్దన. అంటే ఇక్కడ ఓ గోవింద, మేము ఎవరి కొరకు రాజ్యంను సుఖమును చివరకు జీవనము సైతం కోరుచున్నాము, వారందరూ కూడా యుద్ధరంగంలో నిల్చొని వాళ్ళు ఉన్న రాజ్యాన్ని వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి మాతో గొడవపడడానికి, మాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ధృతరాష్ట్రుని పుత్రులు ఏవైతున్నారో వాళ్ళు కూడా యుద్ధం చేయడానికి ఉన్నారు. కానీ మేము ఇక్కడ యుద్ధంలో గెలిచిన తర్వాత, ఈ రక్త సమ్మేళాన్ని పోగొట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ యుద్ధాన్ని, ఈ యొక్క అధికారాన్ని కానీ, లేకపోతే వచ్చే యొక్క రాజ్యాన్ని కానీ మేము ఎట్లా అనుభవించగలము, నాకెందుకో ఓ జనార్దన ఈ యుద్ధం చేయబుద్ధి అవ్వట్లే అని చెప్పేసి చెప్పడమే కాకుండా, ధృతరాష్ట్రుని యొక్క పిల్లల్ని చంపడం వల్ల, అంటే 100 మంది కౌరవులను చంపడం వల్ల నాకేమి లాభమో కూడా నాకు తెలవట్లేదు అని చెప్పేసి అర్జునుడు శ్రీకృష్ణునితోని పలుకుతున్నాడు అన్నమాట. తర్వాత 36వ శ్లోకం చూడండి. పాపమేవాశ్రయేస్మాన్ హత్వై తానాతనయ తస్మనారాయణం వహ హంతుం ధర్త రాష్ట్రాన్ సభవాతం స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును, కావున దురాశ తనయులను మరియు మా స్నేహితులను సంబంధించిన మాకు ఉచితము కాదు. లక్ష్మీపతైన ఓ శ్రీకృష్ణ, స్వజమునకు చంపుట వలన మాకు కలుగు లాభం ఏంటి, ఆ కార్యముచే మేమిట్లా సుఖము పొందగలము. అంటే ఇక్కడ ఏమంటుందంటే, దుర్మార్గులు కౌరవులు ఎందుకు దుర్మార్గులు అంటే సొంత అన్నదమ్ములతో గొడవ పడరు కాబట్టి. సో 36వ శ్లోకంలో ఏంటంటే, ఇక్కడ ఏమంటుందంటే అర్జునుడు, దుర్మార్గులైనటువంటి కౌరవులను చంపడం వల్ల నాకు పాపమే తగులుతుంది కానీ నాకేమీ పుణ్యం తగ్గదు. అలాగే వీళ్ళని చంపిన తర్వాత, నా స్నేహితులను చంపిన తర్వాత, ఓ లక్ష్మీపుత్ర శ్రీకృష్ణ, నేను ఎట్లా ఉండగలను, నేను ఎట్లా బతకగలను, ఈ కార్యము నాకు సుఖాన్ని కాకుండా బాధనే ఇస్తుంది కాబట్టి ఈ యుద్ధంలో నేను పాల్గొనలేనని చెప్పేసి మన అర్జునుడు కృష్ణునితో బాధపడుతూ ఈ విధంగా చెప్పడం జరిగింది. అలాగే 37 నుంచి 38వ శ్లోకం చూసుకుంటే, యద్యప్యేతేన పశ్యంతి లోభ పహతే చేతనః కులక్షయకృతం దోషం మిత్రదోహే చ పాతకం కథం న జ్ఞానేహ పాపదస్మాని వర్తితం కులక్షయకృతం దోషం ప్రపశ్యతి జనార్దన. ఓ జనార్దన, లోభపూర్ణ చిత్తము కలిగినటువంటి వీరందరూ కుల సంహారం నందుగాను, బంధువులతో కలహాలనందు గాని దోషము గావించుచున్నాను. వంశనాశనమునందు దోషముగా గాంచ గలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమందుకు నియుక్తము కావలను. అంటే ఓ జనార్దన, ఈ యొక్క యుద్ధం వలన
మా వంశమే నశించిపోతుంది, వంశ సంహారం జరుగుతుంది, ఈ వంశం మిగలదు, ఇట్టి యుద్ధంలో నేను ఎందుకు పాల్గొనాలి, ఎందుకు చంపుకోవాలి, నాకు ఈ యుద్ధం తర్వాత మేమెవరం కూడా సుఖాన్ని అనుభవించలేము, ఎవరం కూడా రాజ్యాన్ని అనుభవించలేము అని చెప్పేసి నాకు కనబడుతుంది అని చెప్పేసి అర్జునుడు ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. మనం అంతా కూడా ప్రథమాధ్యాయంలోని శ్లోకాలు నేర్చుకుంటున్నాం. సో ప్రథమాధ్యాయంలో మీరు గమనిస్తే ఇక్కడ యుద్ధానికి వెళ్ళే ముందు ఆ యుద్ధం యొక్క ప్రాబ్లమ్స్ ఏముంటాయని చెప్పేసి అర్జునుడు ఆల్రెడీ కృష్ణునితో షేర్ చేసుకుంటుండే. ఇక్కడ లాస్ట్ 39వ శ్లోకం చూస్తే చూడండి ఏముంది, కులక్షయే ప్రజ్ఞశక్తి కులధర్మ సనాతన ధర్మేనేష్టే కులం కుత్యునో మదోర్మహ బిభ వచ్చుత. అంటే ఇక్కడ ఏమన్నా కులక్షయం వలన శాశ్వతమైన పంచాచారము నశించిపోను, ఆ విధముగా వంశమున మిగులువారు అధర్మ వర్తలు. అంటే ఇక్కడ వంశంలో ఏమైపోతుందంటే ఇంతమంది చంపుకున్న తర్వాత మేము మిగిలితే కూడా మేము వంశాన్ని నాశనం చేసిన వాళ్ళుగా చేతుల్లో మిగిలిపోతామని చెప్పేసి. అంటే ఇక్కడ ఎంతసేపు కూడా మీరు గమనిస్తే అర్జునుడు యుద్ధానికి నేను పోకూడదు, యుద్ధం ఎందుకు చేయాలని చెప్పేసి తన బావ అయినటువంటి శ్రీకృష్ణుడితో ఇక్కడ అతను షేర్ చేసుకుంటున్నాడు అనమాట. అందుకోసమే శ్రీకృష్ణుడు 5 మంది పాండవులు ఉంటే కృష్ణుడికే ఈ యొక్క గీతని బోధించిండు. ఎందుకంటే అర్జునుడు యుద్ధం తర్వాత ఏం జరుగుతుంది దాని పరిణామాలను ముందే ఊహించుకొని అర్జునుడితో షేర్ చేస్తుంది కాబట్టి ఇది ప్రథమ అధ్యాయంలో మనం కేవలం అర్జునుడి యొక్క ఇంట్రెస్ట్ మనము చదువుతున్నాము. అందరూ కూడా ఫాలో కాండి, భగవద్గీతని చదవండి, మీ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ఈ శ్లోకాలను మనం మెల్లమెల్ల కంప్లీట్ చేసుకుంటూ మొత్తం భగవద్గీత బుక్ని కంప్లీట్ చేద్దామని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.